ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం కీర్తనలు 2వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాననే గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానంలో ఏముందంటున్నారా? కింద భాగం మనం చేస్తే, నువ్వు నన్ను అడుగు, జనములు నీకు ఇస్తానంటున్నాడు. ఒక గొప్ప చక్రవర్తిగా, ఒక గొప్ప రాజుగా దేవాది దేవుడు నువ్వు నన్ను అడుగు, నేను ఇస్తాను, నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమార్తె అని చెప్తున్నాడు. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ ఒకసారి గుర్రం మీద స్వారీ చేస్తూ కింద పడిపోతూ ఉంటాడు. ఆ గుర్రం అదుపు తప్పి కింద పడేస్తారు చక్రవర్తిని. అయితే ఒక మామూలు సైనికుడు ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చేతులు చాపి ఆయన పైకి లేపుతాడు. అప్పుడు ఈ నెపోలియన్ చక్రవర్తి అంటాడు, సేనాధిపతి నీకు కృతజ్ఞతలు అని చెప్తా ఉంటాడు. అప్పటి నుంచి ఆ సైనికుడు నన్ను చక్రవర్తి గారు సేనాధిపతి అని పిలిచాడని చాలా సంబరపడిపోయాడు. ఒకరోజు సేనాధిపతులు భోజనం చేసే స్థలానికి వెళ్ళి అక్కడ గార్డు దగ్గర నిలబడి నన్ను లోపలికి పంపించు అని చెప్తాడు. అప్పుడు ఆ గార్డు కోపంతో పైకి కిందకు చూసి, అలాగే నీ యూనిఫామ్ మీద సేనాధిపతి ఒక స్టార్ లేదు, బ్యాడ్జ్ లేదు, నిన్నెలా లోపలికి పంపించాలి? ఎవరు చెప్పాడయ్యా నీకు సేనాధిపతి అని తిడతాడనమాట ఆ గార్డు. అప్పుడు ఈ మామూలు సైనికుడు అంటాడు, ఎవరు చెప్పడం ఏంటి? చక్రవర్తి గారు చెప్పాడు నేను సేనాధిపతి అని, నన్ను లోపలికి పంపించంటే అప్పుడు ఆ గార్డ్ అంటున్నాడంట, ఆ సెక్యూరిటీ ఆఫీసర్ అంటున్నాడంట, చక్రవర్తి చెప్తే నీకు స్టార్ కూడా అవసరం లేదు, నీకు యూనిఫామ్ కూడా అవసరం లేదు, ఆయన మాట సెలవిస్తే చాలు. నిజమే, ఈరోజు మన దేవుడు మనం చూసి నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు అని చెప్పంగానే ఎవ్వరూ ఎదిరించడానికి వీలు లేదు. కుమారునికున్న స్వాస్థ్యము, కుమారుకున్న బెనిఫిట్స్, కుమార్తెలకు ఉన్న ప్రతిదీ కూడా దేవుడు మీకు దయచేయడానికి నీవు నా కుమారుడు అని చెప్పాడు. కాబట్టి నీకు ఆశీర్వాదంలోనికి ప్రవేశం ఉంది. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేసి దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్ అని చెప్పావు నాయన. ఎవరికి లేని భాగ్యం మాకు ఇచ్చిన్నావు నాయన. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నువ్వు కార్యాలు చేసి రానున్న దినాల్లో నాయన ప్రభ తండ్రి యేసయ్య వారి ఆశీర్వాదంలోని పెట్టడానికి నువ్వు ఇచ్చిన అర్హతను బట్టి నీకు వందనాలు. నిజానికి మేము మీ శత్రువులము నాయన, పాపం చేసి ద్రోహం చేసి ద్రోహులమైపోయాం నాయన ప్రభ. కానీ యేసయ్య రక్తము ద్వారా సిలువలో వేలాడిన ఆ భయంకరమైన శిక్షను మా కొరకు పొందుకొని మమ్మల్ని నాయన తండ్రితో అయా తండ్రి ఏకపరిచి మమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా ఎంచినందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే నాకు అర్హత లేదు అనుకుంటున్నారో అట్టి వారికి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడు అని చెప్పిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి వాగ్దానం మనం విని ఉన్నాం కదా. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో స్త్రీలైతే ఐ యామ్ యువర్ డాటర్, థ్యాంక్ యూ జీసస్ అని పెట్టండి. పురుషులైతే ఐ యామ్ యువర్ సన్, థ్యాంక్ యూ జీసస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.